లాస్ట్లో 2 balls లో 9 runs స్కోర్ చేయాలి సెంచరీకి. అటువంటి టైంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ 1 ball 6 స్కోర్ చేశాడు. అండ్ లాస్ట్ బాల్కి 3 runs కావాలి సెంచరీకి. అటువంటి టైంలో లిటరల్లీ స్టేడియం అంతా తిలక్ నేమ్ని చాంట్ చేస్తూ వాల్కనో లాగా ఎరప్ట్ బాల్ తను 4 చేసుకున్నాడు, సెంచరీ స్కోర్ చేసుకున్నాడు. ఇదే సినారియో ఇదే జీటీ పైన ఎంఐ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చింది. తను సెంచరీ స్కోర్ చేశాడు. తనతో క్లోజ్ అసోసియేషన్లో ఉన్న తిలక్ కూడా ఇప్పుడు సెంచరీ స్కోర్ చేసుకున్నాడు. డగౌట్లో కూర్చున్న ఎంఐ ప్లేయర్స్ అందరూ లిటరల్లీ తిలక్ వైపు అంత ఇన్స్పైరింగ్గా చూస్తూ ఉంటే ఇక్కడ మనం మెయిన్గా క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరంటే హార్దిక్ పాండ్యాకి. చిన్న పిల్లోళ్ళలాగా చీరప్ చేశాడు తిలక్ని, ఒక కెప్టెన్ లాగా గైడ్ చేశాడు అండ్ ఒక ఫ్రెండ్ లాగా ఎంకరేజ్ చేశాడు. అండ్ గెస్ వాట్, తిలక్ వర్మకి 1500 runs ఐపీఎల్లో ఉన్నప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇప్పటి వరకు లేదంట. అండ్ జస్ట్ ఇమాజిన్ ఒక సెంచరీ స్కోర్ చేసి ఫస్ట్ టైం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకుంటే ఎంత ప్రైడ్గా ఉంటుందో. సో కుడోస్ టు తిలక్.